హైదరాబాద్కు చెందిన సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ విదేశీ కస్టమర్స్ నుంచి భారీ ఎగుమతి ఆర్డర్ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ విలువ 1,013 కోట్లు. సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఒప్పందం కింద అత్యాధునిక 155 మిల్లీమీటర్ల ఆర్టిలరీ షెల్ బాడీలను తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ ప్రాజెక్టును 6 నుంచి 12 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 155 మిల్లీమీటర్ల ఆర్టిలరీ షెల్స్ ఆధునిక ఫిరంగి వ్యవస్థల్లో ఉపయోగించే కీలక మందుగుండు సామాగ్రిలో భాగం. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్ షెల్లోని పేలుడు పదార్థాన్ని కాదు, దాని అత్యంత ఖచ్చితమైన మెటల్ బాడీని తయారు చేస్తుంది. భద్రత, ఖచ్చితత్వం యుద్ధరంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ తరహా తయారీకి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు అవసరం. ఈ ఆర్డర్ విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా. ఇది భారత్ ప్రైవేట్ డిఫెన్స్ తయారీ రంగానికి లభించిన కీలక అంతర్జాతీయ ఎగుమతి ఆర్డర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇది మరో విషయాన్ని కూడా చెబుతుంది. అదే భారత్లో తయారవుతున్న రక్షణ ఉత్పత్తులపై విదేశీ దేశాల నమ్మకం పెరుగుతుందని, మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వ్యూహం ఫలితాలు ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ ఇప్పటికే క్షిపణులు, ఏరోస్పేస్, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఉంది. డిఆర్డీఓ, భారత డైనమిక్స్, మిశ్ర ధాతు నిగమ్ అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు వచ్చిన ఈ భారీ ఆర్డర్ హైదరాబాద్ డిఫెన్స్ ఎకో సిస్టమ్స్కు మరో పెద్ద గుర్తింపుగా మారింది. ఈ తరహా ఎగుమతి ఒప్పందాల వల్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వస్తుంది. అత్యాధునిక తయారీ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి. భారత కంపెనీలకు ప్రపంచ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, ప్రపంచ రక్షణ సరఫరా గొలుసులో భారత్ పాత్ర మరింత బలపడుతుంది. మొత్తానికి 1,013 కోట్ల ఈ భారీ ఎగుమతి ఆర్డర్ ఒక కంపెనీ విజయమే కాదు, హైదరాబాద్, తెలంగాణ మరియు భారత డిఫెన్స్ తయారీ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో భారత్ను ప్రపంచ డిఫెన్స్ తయారీ కేంద్రంగా నిలబెట్టే అవకాశాలను మరింత బలపరుస్తాయి.